ఈరోజు వెలిగండ్ల ఎంపీపీ గారు మరియు వైస్ ఎంపీపీ నాగూర్ గారు, మరి మా బ్రదర్ రామన్ తిరుపతి గారు, మరి అగ్రహారం మరియు కొట్టాలపల్లి గ్రామస్తు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం రావడాన్ని స్వాగతిస్తూ, వారు మా మీద నమ్మకంతో వచ్చినందుకు నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ మరి ఈ ప్రాంత అభివృద్ధి కూడా చేయాలన్న మా కంకణం. నా ముఖ్య ఉద్దేశం ఈ ప్రాంత బిడ్డల భవిష్యత్తు కోసమే కృషి చేయాలి, కష్టపడి పనిచేసి ఏదైతే ఇప్పుడు జరుగుతున్న అన్యాయం ఏదైతే ఉందో, వలసలు వెళ్ళటం కానీ, మిగతా నిరుద్యోగ సమస్య కానీ, ఇవన్నీ నివారించాలని ఒక లక్ష్యంతో పనిచేస్తున్నా. అది ఆకర్షితులు వచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు ఇస్తాను. నిర్ణయం తీసుకోవడానికి కారణం మన శాసనసభ్యులు గెలిచినప్పటి నుంచి కూడా పార్టీలకు అతీతంగా పనిచేస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తున్నారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఆయన శాసనసభ్యులు ఉన్నప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో అనేకమైనటువంటి ఎప్పుడు ఎవరు కూడా చేయలేనటువంటి పనులు చేయడం జరిగింది. ప్రధానంగా అందరికీ కనపడేది మా మండలానికి వస్తే దాదాపుల దగ్గర బ్రిడ్జ్, అది ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జ్ లేకపోతే అది శాసనసభ్యులు గారు గతంలో ఆయన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆ బ్రిడ్జ్ వేయడం జరిగింది. రెండోది గన్నవరం బ్రిడ్జి గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కష్టపడి తెచ్చి మొదలు పెట్టారు. ఆ తర్వాత 2 సార్లు ప్రభుత్వాలు మారినా కూడా అది పూర్తి కాలేదు. అయితే ఇప్పుడు మన శాసనసభ్యులు అవడంతో ప్రధాన సమస్యలపైన దృష్టి పెట్టారు కాబట్టి ఖచ్చితంగా పట్టుబట్టి ఆ బ్రిడ్జిని పూర్తి చేసి ఇప్పుడు ఆ ప్రజలకు అంగీకారం చేసి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. అదే కాకుండా ఎక్కడైనా సరే అభివృద్ధికి అవసరమైన కానీ అడిగితే అట్లా తార్ రోడ్డు కానీ రామన్నూరులో కూడా అనేక ఇప్పుడు ఎన్ఆర్టీఎస్ నుంచి కానీ వాటి నుంచి గురించి వెలుగొండ సీసీ రోడ్లు, మోటపల్లికి తార్ రోడ్లు, ఇంకా అనేక రకాలైనటువంటి గ్రాంట్లు కూడా తెప్పించి అభివృద్ధి పనులకు నాటి పనులు. అదేవిధంగా ఇప్పుడు మా ఊరికి కూడా ఒక 30 లక్షల రూపాయలు ఎన్ఆర్టీఎస్ నిధుల నుంచి తెప్పించి సీసీ రోడ్లకు శాంక్షన్ చేయించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు మా ఊరికి తెలియజేసుకుంటున్నాం. అందువల్ల నేను ప్రధానంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి శాసనసభ్యులు గారితో కలిసి పనిచేయాలనే తలంపుతో మాత్రమే నేను ఈరోజు పార్టీలో చేస్తున్నా. వారితోటి ఖచ్చితంగా పనిచేస్తూ నా మండలంలో మీ అందరితో నేను కలిసి పనిచేస్తానని వెలుగున్న మన టీడీపీ నాయకులకి కార్యకర్తలందరికీ నేను తెలుసుకుంటున్నా. మీతో కలిసి మమ్మల్ని కలుపుకొని మీరు పనిచేయమని చెప్పేసి చేస్తామని చెప్పేసి అందరూ కూడా మరొకసారి విన్నవించుకుంటూ, నా వల్ల ఏ టీడీపీ కార్యకర్త కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగదు. ఎందుకంటే నేను ఎక్కడైనా గతం నుంచి కూడా మీకు తెలుసు, నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో పనిచేసేవాడిని. ఇంతవరకు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పుడు కూడా మారలేదు. ఈరోజు కేవలం ఎమ్మెల్యే గారి అభివృద్ధి పనులు చూసి ఈ పార్టీలో చేస్తున్నాను కాబట్టి మీ అందరూ కూడా మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి మా చేత మీరు పనిచేయించి పార్టీ అభివృద్ధికి మేము అందరం కలిసి కృషి చేసి వెలుగొండ మండలంలో పార్టీని పరిశీలన చేద్దామని మరొకసారి విన్నవించుకుంటూ నా ఈ అవకాశం ఇచ్చినటువంటి శాసనసభ్యుల గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ